Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు రవి బుధులు, అలాగే ఈ వారంలో చంద్రుడు రాహు గ్రహం కూడా అనుకూలంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే చంద్రబలం కేవలం 2.5 రోజులు మాత్రమే ఉండబోతూ ఉన్నది. అది కూడా వారం మధ్యలో వస్తూ ఉన్నది కాబట్టి కేవలం 3 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దీనిలో అష్టమ గురుడు కానీ భాగ్య కుజుడు కానీ అంతగా పీడించేటువంటి గ్రహాలు కాదు, ప్రత్యేకించి ఈ వారంలో. అయితే ఈ వక్రించిన శనేశ్వరుడు వల్లే తులారాశి వారికి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఈ మూడింటిని కూడా ఈ వక్రించిన శని గత వారంలోనూ ఈ వారంలోనూ తులారాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నారు. అందువల్ల వీరు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఉద్యోగంలో అకారణంగా ఏదైనా ఇబ్బందులు వాటిల్లినప్పుడు దాని మీద కొద్దిగా అగ్రెసివ్గా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటూ నవంబర్ 15 వరకు ఈ వక్రగతి పూర్తయ్యేంత వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో రవి బుధులు అనుకూలంగా ఉన్నంత వరకు ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా తులారాశి వారికి ఉండవు. మరీ ముఖ్యంగా బంధుమిత్రులతోటి సత్కథా కాలక్షేపం కానీ, లేదా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఎవరైనా సహాయపడడం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల అటు రొటేషన్లో డబ్బు పరమైనటువంటి విధానాల్లో కానీ, లేదా బంధువుల పరంగా కానీ ఏ విధమైనటువంటి మనస్పర్ధలు ఉండవు. కాకపోయినప్పటికీ పైన చెప్పినటువంటి 3 అంశాల వల్ల మాత్రమే, అది కూడా ఈ వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు, వ్యయశుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల పట్ల శ్రద్ధ పెట్టుకోండి. ప్రయాణాలు ఎక్కువగా చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే అకారణంగా ప్రయాణాలు చేయడం వల్ల అటు మీకు శరీరం అనేటువంటిది ఇబ్బంది పడుతూ ఉంటుంది, అలాగే మీ సమయం వృధా అవుతూ ఉంటుంది. ఇతరుల పని కోసం మీరు ఎక్కువగా కష్టపడడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు. ఆ విషయాన్ని కూడా తులారాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో తులారాశి వారు ఈ శనివారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి. అలాగే శనివారం నాడు వీలుంటే ఏదైనా ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రానికి వెళ్ళి ప్రదోష కాలాన్ని గడపండి. సాయంత్రం చీకటి పడుతూ ఉన్నటువంటి ప్రాంతంలో నంది దగ్గర కూర్చొని దీపారాధన చేసి శివతాండవ స్తోత్రాన్ని కానీ, లేదా నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం అని చెప్పి ఉమామహేశ్వర స్తోత్రం ఉంటుంది, అది పారాయణ చేయండి. ఖచ్చితంగా జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.